ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ రోజున తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు అనే నరుడు ఈ లోకానికి వచ్చాడనే వచనాన్ని, ఆ మాటను మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ లోకములో ఎవరైనా తప్పులు చేస్తే, పాపం చేస్తే, పొరపాట్లు చేస్తే ప్రతి ఒక్క మనిషి వాడిని శిక్షించాలి అనేవారే. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష పొందాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఒకసారి ఆలోచించినప్పుడు మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. కానీ ఒక వ్యక్తి మన ఎదుట తప్పు చేసినట్లుగా పట్టబడినప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని మనందరం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ పాపములో నుంచి విడిపించడానికి మనకెవరికి చేత కాదు కనుక, ఆ పాపము నుంచి రక్షించటం ఎవరి వల్ల కాదు గనుక. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన నరుడుగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పాపులను రక్షించడానికే వచ్చాను కానీ నీతిమంతుల కోసం నేను రాలేదని ఆయన మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, మనందరికీ తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఊరిలో ఉన్నవారు ఒక స్త్రీని పాపం చేస్తుంటే మేము చూసామని తరుముకుంటూ వచ్చారు. ఆమెని శిక్షించటానికి రాళ్ళు తీసుకొని నిలబడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రక్షించారు అని మనం ఆలోచిస్తే, ఎవరి మీద తప్పులు మోపలేదు కానీ, ఎవరిని ఒక మాట అనలేదు కానీ, కొట్టండి కానీ మీలో ఎవరు పాపం చేయలేదో వారు మాత్రమే ఆమెను కొట్టవచ్చని యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు అందరూ రాళ్ళు అక్కడ పడేసి ఎవరి ఇళ్ళకోళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిక్షను ఆయన తప్పించాడు. కానీ ఆయన శిలువలో ఆమె శిక్షను కూడా, ఆమె చేసిన పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని ఆయన ఆ యొక్క పాపానికి పరిహారం చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ఎలా రక్షిస్తున్నాడంటే మాటలు చెప్పి కాదండి, తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఒక పాపి పరలోకం వెళ్ళాలంటే ఆ పాపం నుంచి విడిపించబడాలి. ఆ పాపము నుంచి విడిపించే మనుషుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని ఒప్పుకున్నప్పుడు, అక్కడ 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి రాయబడింది. మరి దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఆ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు ఆయన కనబడతాడు. మధ్యవర్తి అంటే పరలోకములో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, భూమి మీద మనిషి తెలిసి తెలియక పాపం చేసి మరి పాపిగా మారిపోయాడు. అందుకని ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేను పాపిని ఒప్పుకున్నప్పుడు తండ్రిని అడుగుతాడు, తండ్రి ఈ వ్యక్తిని కూడా పరలోకం తీసుకెళ్దామని. మరి తండ్రి ఏమంటాడంటే, పాపులకు పరలోకంలో చోటు లేదు కదా అన్నప్పుడు, ఆ పాపాన్ని నేను మోస్తాను, అతని శిక్ష నేను మోస్తాను, కానీ ఇతనికి మాత్రం పరలోకం ఇవ్వమని అడిగినట్లుగా మనకు అర్థమవుతా ఉంది లేఖన భాగం. మధ్యవర్తి అంటే ఇద్దరిని సమాధాన పెట్టడం, పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధులైన దేవుణ్ణి మరి ఒక చోట కూర్చోబెట్టడం. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన మాత్రమే ఎటువంటి పాపినైనా రక్షిస్తాడు, ఎటువంటి పాపినైనా క్షమిస్తాడు, ఎటువంటి పాపినైనా పరిశుద్ధురాలుగా మారుస్తాడని ఈ వచనాల ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ చివరికి నీ ఇంటివారు, నీ సొంత వారే నువ్వు పాపివని నీకు ముద్ర వేసి నిన్ను పక్కన పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రం నిన్ను ప్రేమించి హత్తుకొని నీ పాపాలన్నీ తొలగించి పరిశుద్ధునిగా మార్చి పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన వైపు తిరిగి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మహిమకరంగా మార్చుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.